తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూకరాజు తన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో పాటు 10 ఏళ్ల మనవడితో కలిసి గోదావరి నదిలోకి దూకారు. రోడ్డుకం రైల్వే వంతెనపై నుంచి దూకటంతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక మత్స్యకారులు 10 ఏళ్ల మనవడిని రక్షించగలిగారు. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె మాత్రం గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు వేధింపులే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గజీతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో నూకరాజు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన కుటుంబం ఎదుర్కొంటున్న వేధింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. నూకరాజు అల్లుడు కొన్ని నెలల క్రితం మరణించాడని, అప్పటి నుంచి షేక్ సాదిక్ అనే వ్యక్తి తన కుమార్తెకు 10 ఏళ్ల మనవడికి ప్రాణహాని కలిగించే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనివల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు వివరించారు. ఈ లేఖను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ను ఉద్దేశించి రాశారు. పోలీసులు నూకరాజు సూసైడ్ లేఖ ఆధారంగా దర్యాప్తును అన్ని కోణాల్లో చేస్తున్నారు. గల్లంతైన నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఈ సాధింపులు ఏ కోణంలో సాగుతున్నాయి? మాది ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి తెల్లపూడి నూకరాజు కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా 4 కలిపి సామూహిక ఆత్మహత్యకై పాల్పడినటువంటి ఘటన తూర్పుగోదావరి జిల్లా రోడ్డుకం రైలు వంతెనపై జరిగింది. పూర్తిగా కూడా నిన్న పోలీసులకి 112 కాల్ రావడంతో వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళేటప్పటికే 4 గోదావరిలో దూకేసిన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం పిఠాపురం పరిధిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా తెల్లపూడి నూకరాజు పనిచేస్తున్నారు. ఆ భార్య మీనా, అలాగే కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి 4 ఈ ఘటనకి అయితే పాల్పడ్డారు. ఇప్పటికే 3 గల్లంతయ్యారు. మనవడు కార్తికేయ రెడ్డికి ఈత రావడంతో ధైర్యం చేసి ఒడ్డుకి చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా తన కుమార్తెకి ఏదైతే జూలై 2వ తేదీన ఈ సంవత్సరం తన అల్లుడు మరణించాడని, ఆ తర్వాత తనకి సమీపంగా ఉంటున్నటువంటి షేక్ సాదిక్ ఖాన్, ఏదైతే ప్రో రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో షేక్ సాదిక్ ఖాన్ పూర్తిగా కూడా తన అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఎంత వారించినా వినకపోకుండా తనని, తన మనవన్ని చంపేస్తాడంటూ బెదిరిస్తున్నాడని, పూర్తిగా కూడా తమకి ఆర్థికపరమైన అంశాల్లో తలదూర్చి బంగారు నగలు అలాగే ఆ అకౌంట్లు అన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకున్నాను, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు కూడా పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం తన మనవడు కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతా ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ షేక్ సాదిక్ ఖాన్ కూడా రైఫిల్ షూటింగ్ కి ట్రైనర్ గా ఉంటూ ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ, కేరళ ప్రాంతాల్లో, పూణేలో కూడా ఇతనికి ఈ రైఫిల్ ట్రైనింగ్ షూటింగ్ కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి. వీటిని నిర్వాహకుడిగా ఉన్నటువంటి షేక్ సాదిక్ ఖాన్ ప్రస్తుతం ఆయనలో తమ కుమార్తె సౌజన్యం లోపరుచుకునే ప్రయత్నం చేయడానికి అన్ని ప్రయత్నాల్లో భాగంగానే తనను కూడా చంపేస్తానని బెదిరించారు. కఠిన శిక్షలు తీసుకోవాలి అతనిపై పూర్తిగా కూడా అంటూ జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్ కి కూడా సూసైడ్ లెటర్ రాసి ఈ నూకరాజు తమ సన్నిహితులకి లెటర్ పంపడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం 3 కూడా ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉన్నటువంటి నూకరాజు, భార్య మీనా, కూతురు సౌజన్య మృతదేహాలు ప్రస్తుతం అంటే వాళ్ళు గల్లంతైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు గజీతగాళ్ళు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. మనోడికి ప్రస్తుతం వైద్య చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఆల్రెడీ వేధింపులు సాగుతున్న నేపథ్యంలో వీళ్ళు నియర్ బై పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదా?
అంటే ఈ ఘటనకు సంబంధించినంత వరకు పూర్తిగా కూడా జూలై 2వ తేదీ పూర్తిగా తన అల్లుడు చనిపోయి ఇప్పటికి ఇంకా ఆ నెల రోజులు దాటిన తర్వాత 2వ నెల కావస్తుంది. అప్పటికి ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి గుట్టుగా ఉన్నటువంటి తమ కుమార్తె తమ కుటుంబ సభ్యులు కూడా చాలా సౌమ్యంగా ఉంటూ ఉంటారు. ప్రస్తుతం అల్లరి పాలు అవ్వకూడదనే ఉద్దేశంతో సర్లే సముదాయిస్తూ అతన్ని వారిస్తూ కూడా చెప్తూ వచ్చినా సరే ప్రస్తుతం తాను లేనప్పుడు విధి నిర్వహణలో బయటికి వెళ్ళినప్పుడు తన భార్య ఉండగానే ఆ భార్య కూడా చాలా సౌమ్యంగా ఉండి ఈ విషయం బయటకు పోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అల్లుడి మరణం చెంది 1 నెల కూడా పూర్తి కావాలని నేపథ్యంలో తనకి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఈ షేక్ సాదిక్ ఖాన్ ఈ ఒకవైపు ఈ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, ఇంటికి వస్తూ ఉన్నాడు, పూర్తిగా కూడా వద్దని అదుపు చేసినా సరే తన ఒకవైపు విధుల నిమిత్తం ఉద్యోగానికి వెళ్లే సందర్భంలో ఈ చిత్రహింసలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ కసాయిని ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా లెటర్ లో పేర్కొనడం జరిగింది. అంటే కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళడానికి అల్లుడి చనిపోయిన నెల అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోణం కూడా బయటకు వస్తే అలరగా చూసేటటువంటి జనాలందరిలో కూడా పరువు పోతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం కంప్లైంట్ అయితే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇంకా అతను చిత్రహింసలు తట్టుకోలేక కూతురు కూడా బాధపడుతూ ఉన్న నేపథ్యంలో తన భర్తను కోల్పోయి నెల కూడా కాలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఇతను ఇటువంటి దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటే చెప్పుకోలేక తండ్రి తల్లికి చెప్పుకోవడం, ఈ ఘటనకు పదే పదే అతని హింసలు పెరగడంతో ఈ ఘటనకి అయితే పాల్పడ్డానంటూ కూడా లెటర్ లో అసిస్టెంట్ ఇంజనీర్ నోగరాజ్ అయితే పేర్కోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాదిక్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకైతే పోలీసు బృందాలు కూడా ప్రస్తుతం గాలింపు జరుగుతున్నాయి. ఒకవైపు నోకరాజు అలాగే అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంత అయిన వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.